హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో నా చామంతి పూల జాతర చూపించబోతున్నాను. చాలా సంవత్సరాల నుంచి నాకు ఒక కలగా మిగిలింది. ఏంటంటే చామంతి పూలు మరిన్ని పూయించాలి, అది పెద్ద పెద్దగా అంటే బుషిగా పెరుగుతాయి చూడండి, అట్లా చేయాలి అనుకుని ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటే ఈసారి సాధించాను. లాస్ట్ ఇయర్ బోలెడు మొక్కలు పెట్టాను, కానీ అందులో సరిగా పూలు రాకుండా నా ఆశగానే మిగిలిపోయింది. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ నుంచే కాస్త బోలెడు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నాకైతే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మీకు నా గార్డెన్లో ఉన్న పూలు నచ్చితే నా పూలకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సరే, అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత నా వీడియో చూడండి. దీనివల్ల మరిన్ని ఇటువంటి వీడియోలు నేను చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ ముందుగా మీరు చూడొచ్చు. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ మాత్రం ఇవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ ఇవ్వండి, ఓకేనా? సరే, చామంతి మొక్కల జర్నీ ఎలా మొదలవుతుందంటే కటింగ్ తీసి పెట్టడం వల్ల మొదలవుతుంది. వర్షం రాగానే కటింగ్ తీసి పెడతాం. మన దగ్గర లేదనుకున్నప్పుడు వేరే చోటు నుంచి తెప్పించుకుంటాం. నేను కూడా ఇలాగే బోలెడు కలర్ తెప్పించుకున్నప్పుడు వీడియో చేసి మీకు అందరికీ షేర్ చేశాను. ఒకవేళ మీకు ఆ వీడియో చూడాలి అనుకుంటే కనుక నేను ఒకసారి లింక్ ఇస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడండి వచ్చినప్పుడు ఎలాగుందనేసి. ఇక్కడ చిన్న చిన్న ఏమంటారు దానికి, కవర్లో చామంతి పూల మొక్కలు పెట్టి పంపించారు నాకు. దీన్ని ఒక 2 రోజులు అలాగే ఉంచి తర్వాత నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇక్కడ మీకు మట్టి గురించి చెప్తా, సాయిల్ మిక్స్ ఎటువంటి తీసుకున్నా అనేసి. నేను ఒక 50% సాయిల్, 50% కంపోస్ట్, కౌడంగ్ కంపోస్ట్ మిక్స్ చేసి గ్రో బ్యాగ్లో నింపి మొక్కలు పెట్టాను. అంటే నేను దీని చామంతి మొక్కల కోసమే 1 feet ఉన్న గ్రో బ్యాగ్స్ తెప్పించుకున్నాను. దాంట్లో డైరెక్ట్గా నాటేశాను. కానీ ఈ మెథడ్ మాత్రం చాలా రాంగ్ ఫ్రెండ్స్. చిన్న మొక్కల్ని ఎప్పుడు చిన్న చిన్న పాట్లో పెట్టి అది కాస్త పెరిగిన తర్వాత పెద్దదానికి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. నాకు కాస్త బద్ధకం వచ్చి నేను ఇట్లా డైరెక్ట్గా నాటాను. అందులోనూ నాకు కాస్త అనుభవం ఉంది కాబట్టి దీనికి ఏ టైంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలని తెలుసు కదా, అందు గురించి నేను డైరెక్ట్గా పెట్టాను. కొత్త వాళ్ళు మాత్రం దయచేసి చిన్న మొక్కల్ని పెద్ద పాట్లో పెట్టకండి. అలాగే పైన మీకు పెయింట్ డబ్బాలు కనిపిస్తుంది కదా, దాంట్లో కూడా ఒక్కొక్క మొక్క పెట్టాను. ఈ గ్రో బ్యాగ్లో 2-3 మొక్కలు ముందు పెట్టాను, కానీ తర్వాత తీసి 2 ఉంచి మిగతాది ఒక్కొక్కటి తీసి వేరే దాంట్లో పెట్టాను. ఎందుకు ఇలా చేశానంటే ఆ మొక్క పెరిగిన తర్వాత ప్లేస్ సరిపోదు. బుషిగా తయారైనప్పుడు ఒక గ్రో బ్యాగ్లో ఒక మొక్క ఉండడమే అది మంచిగా పెరుగుతుంది. నేను ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అంటే మొక్కలు దీంట్లో పెట్టిన తర్వాత ఒక వారం రోజుల్లోనే ఫుల్గా ఆగకుండా 10 రోజుల వరకు వర్షం కురిసింది. అంటే అస్సలు ఆగలేదు. అప్పుడు ఏమైందంటే మొక్కల పెరుగుదల కాస్త తగ్గింది, లేకపోతే ఇంకా బాగా రిజల్ట్ వచ్చేదేమో. సరే, ఈ టైంలో నేనేం చేశానంటే దానికి కొంచెం ఫంగిసైడ్ నేను స్ప్రే చేశాను. ఫంగిసైడ్ అంటే సాఫ్ అని దొరుకుతుంది కదా ఆన్లైన్లో, అది నా దగ్గర ఉండింది. దాన్ని నేను నీళ్ళలో కలిపి మొక్కల మీద స్ప్రే చేశాను. అలాగే మట్టి కూడా స్ప్రే చేయడం వల్ల ఫంగస్ రాలేదు. లేకపోతే చామంతి మొక్కలకి పెద్ద శత్రు ఏదైనా ఉందంటే అది ఫంగస్ వచ్చిందంటే మొక్క పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఫంగిసైడ్ చేశాను. తర్వాత దీనికి అప్పుడప్పుడు 15 రోజులు 20 రోజులకు ఒకసారి కొంచెం కొంచెం నేను నీమ్ కేక్ పౌడర్ వేసాను. ఇంకా దీనికి ఎటువంటి కంపోస్ట్ తర్వాత నేను వేయలేదు. ఇంకా ఈ మొక్క బుషిగా పెరగటానికి నేను చాలాసార్లు పించింగ్ చేశాను. పించింగ్ చేయడం చామంతి మొక్కలకి చాలా ఇంపార్టెంట్. పించింగ్ చేయలేకపోతే మొక్క బుషిగా తయారవ్వదు, మనకు ఎక్కువ పూలు రాదు. ఎక్కువ పూలు రావాలి అనుకుంటే కనుక మొక్క నాటి 15 రోజుల నుంచి పించింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. 2 ఆకులు పెరగగానే 4 ఆకులు రాగానే కొంచెం పించింగ్ చేసేసేయాలి. దీన్ని నేను పించింగ్ చేయడం ఎలాగనేది చాలా వీడియోలో చూపించాను. కావాలంటే అడగండి, ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా చామంతి మొక్కలకి మరిన్ని ఎండ కావాలి, అంటే చాలా ఎండ కావాలి. ఎంత ఎండ ఉంటే అంత మొక్కలు సేఫ్గా మంచిగా పెరుగుతుంది. కనీసం ఒక 4-5 గంటలైనా ఉండాలి.
ఇంకా ఈ ఈ క్లిప్పింగ్ చూడండి. ఇది లాస్ట్ ఇయర్ బోలెడు పూలు వచ్చిన చోట ఈ మొక్క ఉంది ఇప్పుడు. ఇది నేల మీద ఉంది. అంటే మా కిచెన్ బ్యాక్ సైడ్‌లో ప్లేస్ ఉంది కదా! అక్కడ నేను నాటిన మొక్క. లాస్ట్ ఇయర్ తెప్పించుకున్న మొక్కలిది. దీనికి నేను వర్షాకాలం రాగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. చూస్తే తెలిసిపోతుంది మీకు. అందులో ఉన్న కలుపు మొక్కలు కూడా నేను తీయలేదు. ఎటువంటి కంపోస్ట్ కూడా ఎయలేదు. అయినా కూడా ఆ మొక్కల్లో కొన్ని మొక్కలు చనిపోయింది. కొన్ని దాంట్లో మనకు చిగురొచ్చింది. అంటే మనం కేర్ తీసుకోకపోయినా ఆ మదర్ ప్లాంట్‌లో బాగానే చిగురొస్తుంది. కానీ పూలు వస్తుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను. ఓకేనా? చూడండి. తర్వాత దీంట్లో నుంచి కొన్ని కటింగ్ తీసి ఈ పాట్‌లో పెట్టాను. ఇది ఇక్కడ మన కాంపౌండ్ వాల్ మీద ఈ పాట్ పెట్టాను చూడండి. చిన్న పాటు ఒక 8 ఇంచుల పాట్ ఇది. ఒక రెండో, మూడో కటింగ్ పెట్టాను. బాగా ఎండ రావడము. ఇంకొకటేంటంటే దీనికి ఎటువంటి కంపోస్ట్ ఎయలేదు. ఒట్టి మట్టిలో గుచ్చాను నేను. అయినా కూడా చామంతి మొక్కల్లో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే దానికి ఎండ, నీళ్లు బాగుండి హెల్త్ బాగుంటే దానిది పూలు కంపల్సరీగా అవుతుంది. కానీ ఎక్కువ పూలు రావాలంటే కనుక జాగ్రత్త తీసుకోక తప్పదు. ఆ పాట్‌లో పూలు వచ్చింది కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్‌ది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి పూలన్నీ స్టార్ట్ అయిపోయింది. కొన్ని యెల్లో కలర్ అయితే నాకైతే చాలా నచ్చింది. పెద్ద పెద్ద పూలు మంచి గట్టిగా ఉంది. ఎంత హెల్తీగా ఉందంటే అంత హెల్తీగా ఉంది. కానీ అది చిన్న పాట్‌లో కాకుండా ఈ గ్రో బ్యాగ్‌లో ఏమైనా ఉంటే కనుక ఇంకా బాగుండేది. కానీ మనకు నాటేటప్పుడు నేను తెప్పించుకున్నది కదా! అది ఏ మొక్క ఏ కలర్ అని తెలియక ఎక్కడంటే అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ టైం నేనేం చేస్తానంటే కలర్ అని బాగా గుర్తుపెట్టుకొని ఇంకాస్త దాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవడం చేస్తాను. ఇంకా ఎక్కువ పూలు రావటానికి ట్రై చేస్తాను. అంటే నా గోల్ ఏంటంటే ఒక వీడియోలో చూశాను నేను. ఒక మొక్కలో ఒక 1000 వరకు పూలు వచ్చింది. ఆయన లెక్క పెట్టి చూపించాడు. నాకైతే అది వీడియో చూసినప్పటి నుంచి నాకు అది కలగా ఉంది. ఈసారి ఒక 50% సాధించాను అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం. ఇది టబ్‌లో ఉన్న మొక్కలిది. అక్కడ మీరు గ్రో బ్యాగ్‌లో చూసారు కదా! ఇది టబ్‌లో ఉంది. కానీ ఇదంతా హెల్తీగా పెరిగినట్టుగా అనిపించట్లేదు. ఎందుకు తెలుసా? ఈ టబ్‌లో ఆల్రెడీ మనకు ఇదుంది. అది మన బెండ మొక్కలున్నాయి. పెద్ద పెద్ద బెండ మొక్కలు కాస్త నీడ పడి ఇలాగైంది. కానీ పూలు మాత్రం బానే ఉంది చూడండి. ఈ వీడియో తీసేటప్పుడు లైట్‌గా వర్షం వస్తుంది. మొన్న తుఫాన్ కదా! దానివల్ల. కానీ ఈ వర్షం నీళ్ళు చామంతి మొక్కలకు మాత్రం కొద్దిగా పాడు చేస్తాయనే చెప్పాలి. ఈ సీజన్‌లో పూలు ఉన్నప్పుడు వర్షం రాకుండా ఉండాలి. ఇంకొకటి ఈ మొగ్గ వచ్చిన తర్వాత మనం ఆ మొక్కలకి కంపోస్ట్ చేయడం ఆపేసేయాలి. కంపోస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ మొక్క పెరుగుదల మీద దృష్టి పెట్టి ఆ మొగ్గల్లో సరిగా హెల్తీగా పూలవ్వవు. మొగ్గలు కనిపించింది పెద్ద పెద్ద మొగ్గలు వచ్చింది అనగానే మనం ఆపేసేయాలి. ఇంకొకటి దీనికి మనం కావాలంటే కొంచెం మట్టి ఎయ్యొచ్చు. అంటే మట్టి తక్కువ ఉంది అనిపిస్తే మట్టి కొంచెం కంపోస్ట్ కలిపి ఎయ్యొచ్చు. కానీ కొంచెం కంపోస్ట్ అంతే. మరిన్ని ఏం అవసరం లేదు. ఓకేనా? అంటే ఇది పూలు చిన్న చిన్న మొగ్గలు ఉన్నప్పుడే ఈ పని చేసేసేయాలి. ఒకసారి పూలు విచ్చుకోవటానికి స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు ఒట్టి వాటర్ మాత్రం ఎయ్యాలి. వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించకూడదు, ఎక్కువ ఎయకూడదు. ఆ మొక్క ఏమైనా ఒకసారి వాడిపోయింది, మన తర్వాత వాటర్ ఏస్తున్నామంటే కనుక ఆ మొక్కల్లో నాణ్యమైన పూలు రావు. అంటే అది అంత మంచి హెల్తీగా రాదు. అందు గురించి వాటర్ తగ్గించకూడదు. ఇంకొకటి పూలయిన తర్వాత పూల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ పోయకూడదు. చాలా మందికి ఏంటంటే ఒకటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పైప్ పట్టుకుంటారు, మొక్కల మీద ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉంటారు. అలా మాత్రం చేయకండి చామంతి మొక్కలకి. ఓకేనా? మీరున్న ప్లేస్‌లో బాగా దుమ్ముంది, మట్టి అంతా చెట్ల మీద కూర్చుంది అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే కొంచెం ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసి దాన్ని కడిగేసేయండి. ఇంకా దీనికి చీడపీడలు రావా అంటే వచ్చింది. దీనికి నీమ్ ఆయిల్ ఉంది కదా! దాన్ని నేను వారం 10 డేస్‌కి ఒకసారి స్ప్రే చేస్తుండేదాన్ని. చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే నేను వాటర్ ఏసేటప్పుడు అదేమైనా కనిపిస్తే కొద్దిగా అక్కడ వాటర్ ఏసి కడిగేసేదాన్ని. ఒకసారి మాత్రం చాలా ఎక్కువనే వచ్చింది. అప్పుడు నేను నీమ్ ఆయిల్‌ని స్ప్రే చేశాను.
రాకుండా ఉండాలి అనుకుంటే కనుక ముందు నుంచే వారానికి 2 సార్లు నీమ్ ఆయిల్‌ని స్ప్రే చేస్తూ ఉండండి. దీనివల్ల మొక్కలకి చీడపీడల నుంచి మనం దాన్ని కాపాడుకోవచ్చు. నా మొక్క ఇంతవరకైతే హెల్తీగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకొక 15 డేస్ మనం ఆగితే కనుక ఫుల్‌గా బ్లూమ్ అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో చేసి నా హ్యాపీని మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి ఇందులో అయితే ఫుల్‌గా మొగ్గలొచ్చింది. ఇదే నేను చెప్పింది నా కల ఇది. దీనికి పూలు ఎటువంటివి వస్తదో నాకు తెలియదు కానీ, ఎటువంటి పూలొచ్చినా పర్వాలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ మొక్కల్ని చూసి. లాస్ట్ ఇయర్ నేను ఎందుకు ఫెయిల్ అయ్యానంటే, ఇంటి బయట నాటాను. ఎక్కడ మన ఫుట్‌పాత్ మీద నాటాను అప్పుడు లాస్ట్ ఇయర్. అక్కడ ఎండ రాకుండా అస్సలు పూలు పూయలేదు. అంటే ఎండ లేకపోతే మొక్క బాగా పెరుగుతుంది. కానీ పూలు మాత్రం పూయవు. ఇది ఎటువంటి పూలో ఏమో తెలియదు కానీ మొగ్గల్లో వెరైటీగా వస్తుందది. అదేదో ఇదొచ్చినట్టుగా ఉంది. చూద్దాం. నేనైతే ఆయన దగ్గర ఉన్న కలర్స్ మొత్తం నేను ఆర్డర్ ఇచ్చాను. కొన్ని కలర్స్ మాత్రమే వచ్చినట్టుంది. అది ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటుంది. కావాలని చెయ్యరు కానీ, ఆ ప్యాకింగ్‌లో కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది. సర్లే మన దగ్గర లేనిది నెక్స్ట్ ఇయర్ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. చూడండి గ్రీన్ చామంతి ఇది చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉందో. ఇది కూడా చాలా బాగుంది. కానీ ఇది చిన్న పాట్‌లో కాకుండా పెద్ద దాంట్లో గ్రో బ్యాగ్‌లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బ్యాడ్ లక్ ఏం చేయలేము. ఇందాక చెప్పాను కదా! మన కలర్ ముందు గుర్తుపట్టలేమని. హ్మ్. గ్రీన్ చామంతి అయితే ఉంది. దీనికి పిలకలొస్తే బావుండు. ఒకవేళ పిలకలు రాకపోయినా నేను దీని కటింగ్ తీసి పెడతాను. అప్పుడు బావుంటుంది. ఓకే. సరే. తర్వాత నెక్స్ట్ ఇంకొకటేంటంటే, చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, చామంతి మొక్కల్ని ఎటువంటి కంపోస్ట్ ఎయాలని? ఇందాక చెప్పాను నేను. అయినా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను నేను. చామంతి మొక్కలకి కౌ డంగ్ కంపోస్ట్ చాలా బాగా సూట్ అవుతుంది. దానికి నచ్చుతుంది. ఎందుకంటే దాంట్లో కొద్దిగా నైట్రోజన్ను, ఇంకా తర్వాత మొక్కలకు కావాల్సిన అన్ని విటమిన్స్ ఉండడం వల్ల చామంతి మొక్కలు బాగా ఎంజాయ్ చేసి పెరుగుతాయి. లేదు అంటే వర్మీ కంపోస్ట్ ఎయొచ్చు. ఇవి 2 లేదు అనుకుంటే కిచెన్ కంపోస్ట్ కూడా మనం వేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? చూడండి ఇక్కడ ఒక మొక్క ఉంది. ఇది కూడా బుషీగా పెరిగింది. కానీ అదంతా ఇది పెరగలేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎండ తక్కువొస్తుంది. ఎండ బాగొస్తేనే మొక్కలు బాగా పెరుగుతుంది. చూడండి ఇది డబ్బాలో పెట్టాను. ఒక డిజైన్ ఏసి. ఈ మొక్కకైతే అంత బాగా పెరగలేదు. ఎందుకంటే కొద్దిగా ఎండ తక్కువ ఉందన్నాను కదా! దానివల్ల అక్కడ మొక్కలు సరిగా పెరగకుండా అయిపోయింది. ఎండ ఎక్కడెక్కడ బాగా పడుతుందో ఆ మొక్కలు మాత్రం అక్కడ పెట్టిన మొక్కలు మాత్రం హెల్తీగా పెరిగింది. ఎండ ఎక్కడెక్కడ తక్కువ ఉందో అక్కడ మాత్రం చాలా తక్కువ పెరిగింది. అది నేను మీకు చూపించని ట్రై చేస్తున్నా. చూడండి ఇది డాలియా ఫ్లవరు చాలా బాగా వచ్చింది మనం టెర్రస్‌లో పెట్టిన తర్వాత. ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తాను. అప్పుడప్పుడు మనం వాటర్ పోసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న కొమ్మలన్నీ విరిగిపోతూ ఉంటుంది. చెయ్యో ఏదో తగిలి విరిగిపోతూ ఉంటుంది. దాన్ని అట్లా పడేయకుండా దాన్ని ఒక చోట నాటడం వల్ల అది కూడా చక్కగా మనం నాటుకుంటాయి. చూడండి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ అలాగే. ఈ వాటర్ ఏసేటప్పుడు లేకపోతే కొద్దిగా ప్లేస్ అక్కడ తక్కువ ఉంది. ఆ చామంతి మొక్క స్టాండ్ మీద పెట్టాను కదా! అక్కడ. ఏదైనా తగలగానే కొద్దిగా అక్కడ పుటుక్కుమంటుందది. చాలా సుకుమారంగా ఉంటుంది చామంతి మొక్కల కొమ్మలు. అవన్నీ తీసుకొచ్చి ఈ గ్రో బ్యాగ్‌లో నేను పెడుతూ ఉంటాను. చూడండి ఎంత బాగా పెరిగిందో. ఓకే. ప్రాబ్లమ్ లేదు. మంచిగా అయితే నాటుకుంది. చూడండి ఈ పూలు ఎంత ముద్దుగా ఉంది కదా! చిన్న చిన్న పూలు చాలా బావుంటుంది. కలర్ అయితే ఏదో మంచి చక్కగా పెయింట్ ఏసినట్టుగా ఉంటుంది. చామంతి మొక్కలో ఉన్న అందమే ఇది కదా! ఒక పూలు ఉన్నంత ఇంకొక పూలు ఉండదు. ఏ కలర్‌కి ఆ కలర్ దాని అందమే వేరు. తెల్ల చామంతి పూల అందమే వేరు. ఎర్ర చామంతి పూల అందమే వేరు. ఇంకా పసుపు పూలైతే మనం చెప్పక్కర్లేదు. నా చిన్నప్పుడైతే పసుపు మళ్ళీ ఇంకా ఈ తెల్లది 2 చూసాను నేను. వేరే కలర్స్ చాలా రేర్‌గా ఉండింది. ఇదైతే ఇటువంటి టబ్‌లో మనం 2, 3 పెడితే గనక కలరు బుషీగా పెరిగి చాలా బావుంటుంది. ఒకసారి నేను ఒకరింటికి వెళ్ళాను. ఇక్కడ మన హైదరాబాద్‌లోనే ఒకరింటికి వెళ్ళాను. ఆయన ఓన్లీ చామంతి పూలు మాత్రమే పెంచుతారాయన. చాలా ఏజ్డ్. సీనియర్ సిటిజన్ ఆయన. ఒక్కొక్క టబ్‌లో ఒక్కొక్క మొక్కనే పెట్టారు. కానీ ఎంత బుషీగా ఉందంటే ఒక్కొక్క మొక్కలో 800, 900, 1000 ఇట్లా పూలుంది. ఎక్కడెక్కడి నుంచినో తెప్పించుకొని పెడతారాయన.
4 కటింగ్ అడిగితే ఒక్కటి కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆయనకి ఇవ్వటానికి ఇష్టం ఉండదంట. అది ఆయన స్పెషాలిటీ. సరే, ఇక్కడ ఈ మొక్క చూద్దాం. దీనికి చూసారా, ఎండ తక్కువ ఉంది అన్నాను కదా, చూడండి ఫంగస్ ఎట్లాగొచ్చింది చూడండి. ఇది నేను మీ చూపించటాని కోసమే ఈ మొక్కని అట్లాగే పెట్టేశాను. ఒకసారి వీడియో చేసి చూపిస్తా కదా మీకు తెలుస్తుంది. ఓన్లీ నేను చెప్తూ ఉంటే చాలా మందికి అర్థం అవ్వదు. ఫంగస్ అంటే ఏంటి, ఫంగస్ వస్తే మొక్కలు ఎలా ఉంటుంది అని వాళ్ళకి అర్థం అవ్వదు కదా, దానికోసం చూడండి ఎట్లాగైంది చూడండి. ఇది ఫంగస్ ప్రాబ్లం. దీనికి నేను నీమ్ కేక్ పౌడర్ కానీ అది అది ఫంగిసైడ్ కానీ స్ప్రే చేయకుండా అలాగే వదిలేసాను. దీంట్లో పురుగులు పుట్రలు అన్నీ పెరిగినాయి దీంట్లో. అంటే ఫంగస్ వచ్చింది, ప్లస్ అఫిడ్స్ ఉంది, ఇంకా మట్టి చుక్కు కూడా చాలా తక్కువ ఉంది చూడండి. ఫస్ట్ ఎట్లా ఉందో అట్లాగే ఉంది ఇది. ఇంకేమీ చేయలేదు, దీనికి ఎటువంటి జాగ్రత్త తీసుకోలేదు. ఎండ కూడా తక్కువ వస్తుంది దానికి తోడుగా ఎండ కూడా ఈ ప్లేస్లో తక్కువ వస్తుంది చూడండి. మొక్కలు కుబ్జంగా పెరిగింది, అంటే మంచి హెల్తీగా పెరగలేదు ఒకటి. రెండోది ఫంగస్ వచ్చి కింద ఆకులన్నీ పాడైపోయింది. పైన కూడా మనకు చూస్తేనే తెలిసిపోతుంది ఇది హెల్తీగా బాగోలేదు, మొక్క సరిగా లేదు అని అర్థమవుతుంది. దీన్ని మనం కరెక్ట్ చేయాలంటే ఫంగిసైడ్ ఏదైనా స్ప్రే చేయాలి, ఆకులన్నీ తీసేసేయాలి. తర్వాత నీమ్ ఆయిల్ని ఒకసారి స్ప్రే చేయాలి. కింద మనం కొద్దిగా నీమ్ కేక్ పౌడర్ ఏమైనా వేస్తే చాలా బాగా మొక్కలు పెరుగుతుంది. దీని తర్వాత కేర్ తీసుకున్న తర్వాత ఎట్లా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో మీకు దీని రిజల్ట్ నేను చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సైడ్లో ఉన్న మొక్కలు ఎలాగున్నాయని చూడండి. ఇక్కడ ఈ సైడ్లో ఉన్నది దాని కేర్ తీసుకున్న మొక్కలు అలాగుంటుంది, కేర్ తీసుకున్న ఉన్న మొక్కలు ఇట్లాగుంటుంది, చిన్న చిన్న పోట్లో పెట్టిన పూలు అట్లాగుంది. సరే, ఇంకా నేను ఫుట్పాత్ మీద లాస్ట్ ఇయర్ పెట్టాను మొక్కలు, సరిగా ఎండ రాకుండా పూలు రాలేదు అన్నాను కదా, అక్కడ అది క్లీన్ చేసేటప్పుడు అవన్నీ తీసుకొచ్చి ప్రూన్ చేసేసి మొత్తం ఇక్కడ పెట్టాను చూడండి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలే. దీనికి ఎటువంటి కేర్ అయితే తీసుకోవట్లేదు, ఇంకా ఒట్టి నీళ్ళు మాత్రం పోస్తున్నాను ఈ ప్లేస్లో పెట్టిన తర్వాత. ఇక్కడ ఎండ బాగా వస్తుంది, చూద్దాం దీనికి ఎట్లా వస్తుంది చూద్దాం. దీనికి కొంచెం నేను ఏదైనా కంపోస్ట్ వేయాలి. ఇంకా ఈ వీడియో తీసిన తర్వాత నేను రేపు ఎల్లుండి దీనికి వస్తే కంపోస్ట్ వేసి ఎట్లా ఉంటుందో చూద్దాం, ఓకేనా. అప్పుడు తర్వాత దీంట్లో కూడా పూలు ఎక్కువ వస్తుందేమో చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ నేను తెప్పించుకున్న నేల మీద ఉన్న మొక్కలు, నేనేం కేర్ తీసుకోలేదన్నాను కదా, ఆ మొక్క లాస్ట్ ఇయర్ పూలు పూసింది ఇది, ఓకేనా. ఇంకా దీన్ని మదర్ ప్లాంట్ నుంచి కటింగ్ తీసి గ్రో బ్యాగ్ చిన్న పాట్లో పెట్టాను అన్నాను కదా, అది కూడా చూపిస్తాను. ఈసారి పూలు పూసింది చూడండి మదర్ ప్లాంట్. ఇందాక చూసింది కలర్ఫుల్గా ఉంది కదా, అదే ఇది చూడండి. మొగ్గలైతే విచ్చుకుంటుంది కానీ అంత హెల్తీగా లేదు, కానీ పూలు మాత్రం పూసింది చూడండి. ఇట్లా మొగ్గలైంది కానీ ఒకే కలరే మిగిలినట్టుంది, దీంట్లో అన్ని కలర్ పోయినట్టుంది, ఓకేనా. ఇది సంగతి. కేర్ తీసుకోకపోతే పూలు అయితే పూస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఇంకొక చోట కటింగ్ పెట్టాను నేను, దీంట్లో అస్సలు ఎండ రాదు, మొత్తం నీడనే ఉంటుంది. ఒక ప్రయోగం కోసం ఇక్కడ పెట్టాను, చూద్దాం ఎట్లా వస్తుందో అనేసి. కానీ ఏమో చెప్పలేం, బ్రైట్ లైట్ వల్లనేమో తెలియదు కానీ మొగ్గలు అయితే వచ్చింది. ఇది ఇందాక చూపించాను కదా పాట్లో నేను కటింగ్ పెట్టాను, కాంపౌండ్ వాల్ మీద పెట్టానని, అదే అందులో చూడండి పూలు పూస్తుంది చూడండి. పెద్ద పెద్ద పూలు పూస్తుంది, అంటే ఎండలో ఉండడం వల్ల మంచిగా పూలు పూస్తుంది. ఇది ఫ్రెండ్స్ చామంతి మొక్కల కథ. ఇన్ని పూలు పూసిందైతే నాకైతే చాలా 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 హ్యాపీ. అందుకే మీకు నేను షేర్ చేశాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఏమనిపించిందని కామెంట్లో చెప్పడం మాత్రం దయచేసి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను. బై బై, టేక్ కేర్.